ఈ టీమ్ లీడర్స్ విషయానికి వస్తే నేను ఈ మధ్య బాగా నాకు పర్టికులర్గా పర్సనల్గా విన్న విషయం, టీమ్ లీడర్సే డబ్బులు తీసేసుకుంటారు, వాళ్ళకి వచ్చిన వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, చాలా తక్కువ ఇస్తారు ఇచ్చిన అనే ఒక మాట విన్నాను నేను. అంటే బేసిక్గా ఇది ఒక్కటి రాంగ్. అంటే మేబీ అలా ఎవరన్నా ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఓకే ఇప్పుడు నేను టీం లీడర్. నేను టీం లీడర్ అన్నప్పుడు నా టీంలో మెయిన్ కంటెస్టెంట్లు ఉంటారు, ఒక 3-4. వాళ్ళ వరకు పేమెంట్లు ఖచ్చితంగా ఇప్పుడు నా ఫోన్లో ఇప్పుడు తీసి చూపించమన్నా చూపిస్తాను. ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ అవగానే కొడతా ఉంటాను నేను అమౌంట్. వాళ్ళకి మనం ఎంత ఇప్పుడు ఆశ నా టీంలో చేస్తుంది అనుకో, ఫస్ట్ ఆశ నేను నీకు నా టీంలో నువ్వు చేస్తున్నావు, నాకు ఎంత ఇచ్చారనేది పక్కన పెట్టు. నీకు నేను ఒక 5,000 ఇవ్వగలుగుతా ఎపిసోడ్కి, లేదు 2,000 ఇవ్వగలుగుతా. నీకు ఇష్టమైతేనే కదా నువ్వు ఓకే అంటావు. లేదు నాకు 5,000 కావాలని నువ్వు డిమాండ్ చేసావు అనుకో, సరే అంత కదా ఒక అండర్స్టాండింగ్ చేసుకుని వస్తాం కదా. ఆ అమౌంట్ షెడ్యూల్ అవగానే ఎవరు పడితే ఎవరైనా సరే కొట్టేస్తారు. అది అందులో ఏదో టీమ్ లీడర్ తక్కువ అలానే ఎక్కువ కాదు కదా. ఇప్పుడు ఒక టీమ్ లీడర్ అన్నప్పుడు తను ప్రెజర్ని హ్యాండిల్ చేయాలి, ఓకేనా. ఒక స్కిట్ని నడపాలి, ఒక స్కిట్ రాయాలి, ఆ రాసినోడికి ఇవ్వాలి, ఆ రాసింది బైహార్ట్ చేయాలి, మేనేజ్ చేయాలి, డైరెక్టర్ సమాధానం చెప్పాలి. ఇంత ప్రెజర్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం టీమ్ లీడర్ అనే కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. నాకు టీమ్ లీడర్కి నేను సమానంగా కావాలంటే అది కుదరదు, అది అవ్వదు ఎక్కడ కూడా. కంటెస్టెంట్లు పేమెంట్లు ఎవరంటే అది రాంగ్, అందరూ ఇస్తారు. ప్రతి ఒక్క టీమ్ లీడర్ ఇస్తాడు, ఎవరెవరు అనేది ఏం లేదు. ఈరోజు ఎవరు టీమ్ లీడర్ని అడిగినా సరే స్క్రీన్ ఫోన్ పే తీసి చూపిస్తారు. నేను అదే చెప్తున్నాను, మీరు వాళ్ళతో ఎంతైతే మనం మాట్లాడతామో ఆ పేమెంట్ ఖచ్చితంగా షెడ్యూల్ అయిపోయి కొట్టేస్తారు, ముందే మాట్లాడుకుంటారు. అంతే అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు ఇస్తా, లేకపోతే నాకు నచ్చినంత ఇస్తా అనేది ఉండదు. ముందు 1000 500 500 100 100 ఏది ఉంటే అది మాట్లాడుకోవడం, కొట్టడం. 100 రూపాయలు కూడా ఏదో మాట వరుసగా మామూలుగా 100కైతే చేయరు కదా స్కిట్స్. 100కి ఎందుకు చేస్తారు చెప్పండి, ఏదో కూలి పనికి వెళ్తలేరు ఈ రోజుల్లో 100కి. కూలి పనికి ఎంత ఇస్తారు తెలుసా? 200 250 ఎక్కువ వేస్తున్నారండి ఇప్పుడు. ఇంకా జాబులు మానేసి పనికి వెళ్ళొచ్చు ప్రశాంతంగా. కరువు పనికి వెళ్తే బాగానే ఇస్తారు, అదే కదా ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. 200 రోజులు పోయినాయి, ఇప్పుడు అంత లేదు, రేంజ్ పెరిగింది. 500 ఇస్తున్నారు మినిమం. ఉట్టిగా వెళ్ళేసి వస్తుంటారు వాళ్ళు తిరిగేసరికి. సిమెంట్ పనికి వెళ్తే కూలీకి అయితే 700 ఇస్తారు, ఇప్పుడు మేస్త్రికి అయితే 1200 సిమెంట్ పనికి ఇస్తారు. బాగానే పెరిగిపోయినాయి ఇప్పుడు, అన్నిటికీ పెరిగిపోయినాయి. 100కి ఎవరు చేస్తున్నారు? ఏమొస్తున్నాయి ముందు 100కి చేస్తే కొనుక్కొని తినడానికి ఏం ఉండట్లేదు. సో జబర్దస్త్ స్కిట్ విషయంలో ఇందాక మాట్లాడినట్టు ఒక్కొక్క టీం లీడరు ఒక్కొక్కలా ఉంటారు. ఒక్కొక్క టీం లీడరు వాళ్ళ క్యారెక్టర్స్ని అంత ఇది, ఇప్పుడు వాళ్ళకి మంచిగా క్లోజ్ ఉన్నారంటే వాళ్ళని బాగా హైలైట్ చేయడము, మిగతా వాళ్ళు క్లోజ్ లేరంటే వాళ్ళని తొక్కేయడము, ఇలా జరుగుతుందా? ఎలా జరుగుతుందంటే నేను వేరే టీంలో ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, మా టీంలో అయితే అలా జరగదు. మీరు ఫస్ట్ టీం లీడర్ కాదు కదా. అవును కాదు, మీరు చాలా టీమ్స్ లో ఉండి చూసి చేసి తర్వాత ఎప్పుడుకో టీం లీడర్ అయ్యారు. సో మీ గురించే చెప్పండి, వాళ్ళ గురించి వదిలేండి. తొక్కేయడం కాదులే కానండి, ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు జనరల్గా. అది ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేసినా సరే అక్కడ ఉన్న సీనియారిటీని బట్టి ముందుకెళ్తూ ఉంటారు. టాలెంట్ ఉన్నా సరే గుర్తించే వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు, జరుగుతా. దాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకోలేము. మిమ్మల్ని పటాసేనా అప్పటి నుంచి అప్పుడు చూసాం స్టార్టింగ్. ఓకే, పటాస్ దగ్గర నుంచి జబర్దస్త్కి వచ్చి ఒక టీం లీడర్ అయ్యి శ్రీదేవి డ్రామా కంపెనీలో పాటలు పాడి ఇన్ని చేశారు కదా. ఏం మారింది మీ లైఫ్లో? పేరు. ఓకే, ఒకప్పుడు నా పేరు కొప్పాడు నూకరాజు, ఈరోజు జబర్దస్త్ నూకరాజు. అప్పుడు కొప్పాడు మా ఇంటి పేరు. ఒకప్పుడు 100 మందిలో నేను ఒకడిని, ఇప్పుడు నా వెనకాల కూడా ఒక 100 మంది ఉన్నారని గర్వంగా చెప్పచ్చు. బాబా, ఆ 100 మందిలో మీరు ఉన్నారా అండి? ఫస్ట్ అదే నిలబడుతుంది వెనకాల. సరే, నేను ఫీల్ అవుతున్నా, ఆయన చెప్పే మాటలు ఫీల్ అవుతున్నారా? ఇమాజినేషన్. 100 మందిలో తప్పకుండా నేను ఒకదాన్ని ఉంటాను. ఏం మారిందంటే లైఫ్ చాలా మారింది, లైఫ్ స్టైల్ మారింది. లైఫ్ స్టైల్ అని. కానీ ఒక్క విషయం, రాజుకి ఇంత ఫేమ్ ఉన్న నలుగురిలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. సో ఒక సెలబ్రిటీ అయినా కూడా మళ్ళీ నార్మల్ పర్సన్ లెక్క అందరితో కలిసిపోతుంది. నేను గమనించా ఇది. నేను లిటరల్ గా మీరు ఎక్కడున్నా, ఇప్పుడు నేను సూపర్ స్టార్ నాకంత ఫేమస్ అది ఉండదు. అప్పుడే నూకరాజు ఎంత ఉన్నారో ఇప్పుడు అంతే. ఇప్పుడు అలాగే ఉంటాను, నాకు అదే ఇష్టం జనరల్ గా. అదే టైం అండి. ఈ రోజు మనం ఎక్కడో ఉన్నామని అది చూపిస్తే రేపు అది ఉండదు. కరెక్ట్, పడేస్తుంది కింద. ఎంత మనల్ని పడేస్తుంది. నేను మనం అంతా ఒకటైనప్పుడు మనం అది నాకు అది నచ్చదు జనరల్ గా. అంటే కొంత ఇండస్ట్రీలో బాయ్ ముందెళ్తే వెనకాల 4 ఉండాలి, బాయ్ కళ్ళజోడు పెట్టాలి, బాయ్ కోట్ వేయాలి, బాయ్ షూ వేయాలి. నాకు అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే, అంటే నా ఫ్రెండ్స్ రాము అట్లా వాళ్ళు అంటూ ఉంటారు,
ఏంటి రాజు నువ్వు ఇట్లా వస్తావు అని అంటాడు. ఏమైంది బ్రో అంటే అట్లా వద్దు ఇది అదే అంటారు. ఏం పర్లేదు బ్రో, వాళ్ళకి నచ్చదు, నేను అలా రాడు. అయినా సరే నాకు అట్లా ఏమి ఉండదు. ఓకే, లైఫ్ స్టైల్ మారింది మొత్తానికి అప్పటి నుంచి అంతే. ఇప్పటికి మీ అప్పుడు బండి మీద తిరిగాళ్ళు, ఇప్పుడు కార్లో తిరుగుతున్నారు. పెట్రోల్ కొట్టించుకుని మరి. కానీ నేను చెప్తున్నాను కదా, జబర్దస్త్ అంటే ఈ మల్లెమల ఈటీవీ వల్ల నాకనే కాదు, అందులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మొత్తం లైఫ్ మారింది సీరియస్గా. అంటే ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే పలానా వెంకటేశ్వర నిలయం, ఏమంటారు దుర్గా నిలయం, శ్రీనివాస నిలయం అని ఉంటే చాలా మంది ఇంట్ల ముందు మల్లెమల జబర్దస్త్ నిలయం అని పెట్టుకోవచ్చు. ఓ, ఆయన ఇచ్చిందే కదా అంతా. బేసిక్గా అంటే చెప్పుకోవాలి, మనం ఏం చేసినా అది చెప్పుకోవాలి. అందులో ఇప్పుడు మనం కష్టపడ్డాం కాబట్టి ఉన్నాం అనుకుంటే ఆ కష్టాన్ని గుర్తించడానికి కూడా ఒకరు కావాలి కదా. మరి ఈరోజు నా సాంగ్ ఉంది, నా సాంగ్తో మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు, నా సాంగ్ చూసి పిలిచారు. నాకు టాలెంట్ ఉందంటే అది ఎట్లా తెలుస్తుంది? అది ఉంది కాబట్టి